హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో వెనార్ చైన్ లేకపోతే వ్యాన్రీ అనేటటువంటి క్రిప్టో కరెన్సీ టోకెన్ యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఈ బుల్ మార్కెట్లో అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను వెనార్ అనేటటువంటి ఈ టోకెన్ ఏదైతే ఉందో దాని గురించి నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తానండి. సో ఈ వెనార్ టోకెన్ ఏదైతే ఉందో ఇది లేయర్ 1 L1 బ్లాక్ చైన్ అంటారండి. సో లేయర్ 1 టెక్నాలజీ మీద వర్క్ అవుతున్నటువంటి బ్లాక్ చైన్. సో ఇది ఆల్రెడీ గేమింగ్ సెక్టార్లో సపోర్ట్ అనేది అందిస్తుందండి. దాంతోపాటు మెటావర్స్లో, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, దాని తర్వాత వెబ్3 సొల్యూషన్స్, అంటే టోటల్గా 4 రకాల క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఈ వర్కింగ్ పరంగా. ఒకటేంటి అని అంటే గేమింగ్, రెండోది మెటావర్స్లో ఉంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. దాంతోపాటు వెబ్3 రీటైల్ బ్రాండ్స్ అయితే ఉంటాయో వెబ్3 ఆ టెక్నాలజీ మీద కూడా ఇది వర్క్ అవుతున్నటువంటి లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. సో ఒకప్పుడు ఈ వెనార్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో ఇది టీవీకే అనేటటువంటి ఒక టోకెన్గా ఉండేదండి. తర్వాత ఈ టీవీకే అనే టోకెన్ ఏదైతే ఉందో అది నేమ్ చేంజ్ అయిపోయి వెనార్గా VANAR వెనార్ లేకపోతే VANRY వ్యాన్రీ అనేటటువంటి కొత్త రీబ్రాండింగ్ తోటి మార్కెట్లోకి వచ్చిందనమాట. సో ఈ టోకెన్ ఏదైతే ఉందో ఈ క్రిప్టో కరెన్సీ దీని యొక్క సపోర్టర్స్ అంటే ఎవరెవరికి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం ముందుగా. సో ఈ వెనార్ చైన్ యొక్క పార్ట్నర్షిప్ లేకపోతే వర్కింగ్ అనేది ఎన్విదా అని మీరు ఆల్రెడీ వినుంటారండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ బిగ్గెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీస్ అయితే ఉన్నాయో సో వాటిల్లో ఈ ఎన్విదా అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో రిచెస్ట్ కంపెనీస్, ప్రపంచంలోనే రిచెస్ట్ కంపెనీస్లలో థర్డ్ ప్లేస్లో ఉందండి ఈ ఎన్విదా అనే కంపెనీ. దాంతోపాటు మనకు గూగుల్ క్లౌడ్లో కూడా ఇది అసిస్టెన్స్ అనేది ఇస్తుంది అనమాట, డేటా అసిస్టెన్స్ అనేది. తర్వాత దుబాయ్, ఎమిరేట్స్ ఏ అయితే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్కి వాళ్ళకు డిజిటల్ వ్యాలెట్ సర్వీసెస్ అనేది ఈ వెనార్ చైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వస్తే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్విదా అనేటటువంటి కంపెనీతో పాల్ అనేటటువంటి టోకెన్తో ఈ విధంగా చూసుకుంటే వెళితే దరిదాపు చాలా అంటే చూడండి, రీసెంట్గా లైకా AI అనేటటువంటి టోకెన్ తోటి, టార్స్ AI, TAI అనేటటువంటి టోకెన్ తోటి కూడా ఇది AIT ప్రోటోకాల్. సో మీరు కావాలంటే చెక్ చేయండి, మీ దగ్గర కాయిన్ మార్కెట్ గ్యాప్ కానీ లేకపోతే బైనాన్స్ ఎక్స్చేంజ్ కానీ వీటిలలో ఈ టోకెన్ ప్రైస్ అనేది రీసెంట్గా ఏ విధంగా రైజ్ అయ్యింది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. AIT ప్రోటోకాల్, టార్స్ AI, లైకా AI వీటన్నిటికి కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సపోర్ట్ అందించినటువంటిది వెనార్ చైన్. తర్వాత గేమింగ్ టెక్నాలజీకి వస్తే చాలా గేమింగ్ టెక్నాలజీస్ తోటి కూడా దీనికి టైఅప్ అనేవి అనమాట. దరిదాపు ఒక 20 కంపెనీస్ పైగా కూడా మనకి గేమింగ్ టెక్నాలజీతో పార్ట్నర్షిప్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే చూడండి, ఇమ్యూటబుల్ ఎక్స్ లేకపోతే ఇమ్యూనిఫై, తర్వాత ఇమ్యూన్ బైట్స్ అని ఉంది. తర్వాత వ్యాలెట్ కనెక్ట్, మీరు ఆల్రెడీ చాలామంది ఈ వ్యాలెట్ కనెక్ట్ గురించి చూసుంటారు. సో దానికి కూడా IP అడ్రస్ ట్రాకింగ్ ఏదైతే ఉందో IP అడ్రస్ ట్రాకింగ్ ప్రొవైడ్ చేయడానికి వెనార్ చైన్ అనేది సపోర్ట్ అనేది అందిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఒక 9-10 కంపెనీస్ తోటి ఈ టైఅప్ అనేది ఉందన్నమాట. దాని తర్వాత మెటావర్స్ టెక్నాలజీకి వచ్చేసరికి వర్చువా, తర్వాత వర్స్ డిజిటల్ అనేటటువంటి కంపెనీస్తో కూడా వర్కింగ్ అనేది ఉంది. తర్వాత ఫినాన్స్ టెక్నాలజీలోకి వస్తే ఈ విధంగా చూడండి, చాలా కంపెనీస్ తోటి కూడా టైఅప్ అనేది ఉందన్నమాట. తర్వాత మీరు ఎక్స్చేంజెస్ చూసుకుంటే ఇన్ని ఎక్స్చేంజెస్లో ఈ వెనార్ చైన్ ఏదైతే ఉందో అది లిస్టింగ్ అయితే ఉందన్నమాట. తర్వాత NFT, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ సెక్టార్, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీతో సతోషి సింక్ అనేటటువంటి ఈ ఏదైతే సపోర్ట్ ప్రొవైడర్ ఉండదో వాళ్ళతో పాటు, తర్వాత RWA టోకెన్స్ అనేసి కూడా
మీరు రీసెంట్గా విన్నారు. సో RWA టెక్నాలజీ తోటి కూడా ఇది ఆల్రెడీ ప్లానెట్ 5 తర్వాత RWA అనేటటువంటి ఇన్కార్పొరేషన్ అనేటువంటి కంపెనీ తోటి కూడా వెనార్ చైన్ అనేది వర్కింగ్ అనేది అవుతుందన్నమాట. తర్వాత బ్రిడ్జింగ్ కూడా రూటర్ ప్రోటోకాల్ అనేటటువంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటితోటి ఈ వెనార్ చైన్ అనేది లేకపోతే వ్యాన్రీ అనే టోకెన్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇన్ని టెక్నాలజీస్లో దరిదాపు అసిస్టెన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది ప్రస్తుతానికి నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. దీని కరెంట్ ప్రైస్ అనేది 0.1225 ఏదైతే ఉందో ఈ రేంజ్లో అయితే ఇది ట్రేడింగ్ అనేది అవుతుందన్నమాట. సో వీక్లీ క్యాండిల్స్ ఓపెన్ చేస్తే చూడండి. సో ఇప్పుడు ఎక్కడైతే వీక్లీ క్యాండిల్స్కి నియర్ బై బ్రేక్అవుట్కి నియర్ బైలో ఉంది, ఆల్రెడీ ఒకసారి బ్రేక్అవుట్ అయ్యేసి మనకు బిట్కాయిన్ అనేది కరెక్షన్ తీసుకోవడం వల్ల బ్రేక్ అయినటువంటిది కిందికి వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత వీక్లీ బ్రేక్అవుట్ అనేది చేయడానికి ట్రై అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ. సో బిట్కాయిన్ మూమెంట్ అనేది పాజిటివ్గా ఉంటే ఈ వెనార్ చైన్ అనేటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది ఈజీగా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు హైయెస్ట్ ఆల్ టైమ్ హైయెస్ట్ అయితే మనకు $0.3గా ఈ వ్యాన్రీ టోకెన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే $0.1 ఉంది. దరిదాపు మ్యాక్సిమం హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని నుంచి 3 times తక్కువ ప్రైస్లో ప్రస్తుతానికి ఇది ట్రేడ్ అనేది అవుతుందన్నమాట. సో ర్యాంకింగ్ పరంగా చూస్తే ఈ వ్యానరీ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది 302వ పొజిషన్లో ర్యాంకింగ్లో ఉందన్నమాట. సో ఈ వ్యాన్రీ అనే టోకెన్ మీకు బైనాన్స్ ఎక్స్చేంజ్లో అవైలబిలిటీగా ఉందండి, యూనిస్వాప్లో ఉంది, దాని తర్వాత బిట్గెట్ ఎక్స్చేంజ్లో ఉంది, కాయిన్ బేస్లో ఉంది, దాని తర్వాత మీకు క్రాకెన్, మెక్సీ గ్లోబల్, గేట్.io, బిట్మార్ట్, ఎల్ బ్యాంక్ ఈ విధంగా ఆల్మోస్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్ దరిదాపు ఒక 5-6 క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఈ వ్యాన్రీ టోకెన్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ మనం షార్ట్ టర్మ్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది కన్సిడర్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నటువంటిది ఇక్కడ నుంచి మనకు ఒక $0.3 USDTకి అయితే ఈజీగా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు 0.2978 ఎక్కడైతే ఉందో అక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 0.786 ఇది ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనేది ఉందన్నమాట. ఒకవేళ బిట్కాయిన్ అనేది ఏమన్నా కరెక్షన్ అయితే ఈ 0.786 ఏదైతే ఉందో ఇదైతే మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ అవడం అయితే అవుతుందన్నమాట. షార్ట్ టర్మ్లో $0.35 USDT ఏదైతే ఉందో ఇది ప్రైస్ ప్రిడిక్షను. అదే మీరు లాంగ్ టర్మ్లో కన్సిడర్ చేస్తే మినిమం 15x అంటే ఇప్పుడు ఉండేటటువంటి ప్రైస్ ఏదైతే ఉందో 0.1 ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీకు దరిదాపు $1.5కు ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉందండి. $1.5 నుంచి $2 వరకు. సో టోటల్గా ఈ కాయిన్ నుంచి అయితే మనం 15x 10 లేకపోతే 10x నుంచి 15x రిటర్న్స్ అనేవి మనం ఈ బుల్ రన్లో ఎక్స్పెక్టేషన్ అయితే చేయవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఉండేటటువంటి న్యూస్ ఏవైతే ఉన్నాయో బిగ్గెస్ట్ ఏవైతే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అదర్ టోకెన్స్ అదర్ క్రిప్టో కరెన్సీతో పోలిస్తే ఈ వెనార్ చైన్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దీనికి కంటిన్యూస్గా టైం టు టైం ఎక్కువగా మనకు ఈవెంట్స్ అనేవి రీసెంట్ డేస్లో ఎక్కువగా వస్తున్నాయండి. దాంతోపాటు వర్కింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మీరు వీడియోలో స్టార్టింగ్లో చూశారు, అబ్జర్వ్ చేశారు, ఎన్ని కంపెనీస్ తోటి వర్క్ అవుతుంది అనేసి కూడా నేను మీకు క్లియర్గా చూపించడం అయితే జరిగిందనమాట. సో ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఒక 10 to 15 USDT ఈ రేంజ్లో చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. సో మీకు ఇంకొకసారి కూడా నేను తెలియజేసే విషయం ఏంటంటే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఇండస్ట్రీ. సో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఒకవేళ ఇప్పుడు బిట్కాయిన్ అనేది డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయి దరిదాపు $78,000 ఒకవేళ తిరిగి వెళ్ళే అవకాశం, అటువంటి సిచ్యువేషన్స్ నెగిటివిటీ ఏదన్నా వస్తే ఈ టోకెన్స్ ప్రైస్ అనేది దరిదాపు 50% లేకపోతే
వన్ టైం $0.5 ఇప్పుడు 0.12 ఉన్నటువంటి టోకెన్ కూడా 0.05 అంటే సగానికి సగం పైన పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అది మీరు దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా లిమిటెడ్గా మీ ఇన్వెస్ట్మెంట్లను డైవర్సిఫై చేసుకుంటూ ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకే టోకెన్లో చేయకుండా వేరు క్రిప్టో కరెన్సీ కాయిన్స్లో చేస్తూ ముందుకు నడవండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.